హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామి తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుంది. మార్చిలో అయితే చేస్తారు. ఇప్పుడైతే మార్చి ఫస్ట్కే వచ్చేసింది. ఈసారి చాలా త్వరగా వచ్చేసింది. మేము ఇక గుడి దగ్గరికి అయితే ఆటో వేసుకొని బయలుదేరిపోయాము. అందరూ కూడా అందరి కోసం వెయిటింగ్. మా ఫ్రెండ్ అయితే మాకు మధ్యలో అయితే జాయిన్ అయింది. మా ఫ్రెండ్ శిల్ప. మేమందరం కలిసి తిరునాళ్ళకి అయితే వెళ్ళాము. ఇదైతే పొద్దున వీడియో, సాయంత్రం వీడియో కూడా నేను పెడతాను. ఎలా అయినా చిన్ననాటి ఫ్రెండ్స్ ని చూసామంటే అదొక ఆనందం కదా. తిరునాళ్ళంటే అదే అనమాట. మా ఊరు తిరునాళ్ళు వస్తుందంటే చాలా మంది చిన్ననాటి ఫ్రెండ్స్ కనిపిస్తారని మాకు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. మా క్లాస్మేట్స్ అయితే ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు పిల్లల్ని సంకలో వేసుకొని ఇంత లావ్ అయిపోయి ఉంటారనమాట. మా క్లాస్ లో వాళ్ళందరూ నిజానికి చాలా లావ్ అయిపోయారు. ఇప్పుడు నన్నైతే గుర్తుపట్టలేకపోతున్నారు అనమాట. చిన్నప్పుడు అంత బక్కగా ఉండేదాన్ని. లైలా ఏంటి ఇంత లావ్ అయిపోయావు అంటే చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని కాబట్టి ఒక్కసారి అలా చూసేసరికి వాళ్ళంతా ఏంటి ఇంత లావ్ అయిపోయావు అంటారనమాట. ఎట్లయితే గుడి దగ్గరికి వచ్చేసాము ఆటో వేసుకొని. ఆటో గుడి చుట్టూరు కూడా తిప్పుకుంటా వచ్చేసి ఒక చోట అయితే ఆపుకొని పాల పొంగళ్ళు అయితే చేస్తామన్నమాట. చూసారా గుడిని చాలా బాగా అలంకరించారు. బయట పూలతో కూడా, లోపల కూడా చాలా బాగా అలంకరించారు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారులేండి తిరునాళ్ళ. మా చిన్నప్పుడు తిరునాళ్ళు వస్తుందంటే అసలు మామూలుగా ఉండేది కాదనమాట. అంటే 10 రోజుల నుంచి మాకు అంత హ్యాపీ అనమాట. ఇంటి నిండా చుట్టాలన్నమాట. మా పెద్దమ్మోళ్ళు వచ్చారంటే మాకు ఆనందం. తిరునాళ్ళు వచ్చిందంటే మా పెద్దమ్మోళ్ళు రాలేదేంటి అని చూస్తాం అనమాట. అలా ఉంటుంది. మా తాతయ్య వాళ్ళు మాకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 10 రూపాయలే తిరునాళ్ళకి 10 రూపాయలు ఇస్తుంటే అబ్బా మా తాత మాకు ఇన్ని డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ తిరునాళ్ళు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూసేవాళ్ళమంట 10 రూపాయల కోసం. కానీ పిచ్చి రోజులు ఇప్పుడు అలా ఎలా ఉన్నాయి. మన పిల్లలకి రోజుకు ఒక 10 రూపాయలు ఇవ్వాలి అన్నట్టు చూస్తున్నారనమాట. మా తాత అయితే మా అక్కాయికి ఒక 20, మా అన్నయ్యకి ఒక 30 రూపాయలు అలా ఎక్కువ ఇస్తుంటే, పెద్దోళ్ళు కదా వాళ్ళకి 30 రూపాయలు ఇస్తున్నారు, మీరు చిన్నోళ్ళు కదా మీకు 10 రూపాయలు అంటే ఇంకా మేము ఇప్పుడు పెద్ద అవుతామా అనుకునేవాళ్ళం. ఇంకా పొంగలకైతే వచ్చేసాం అనమాట. పొంగల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మా అమ్మ అయితే పొంగల్ చేద్దామని చెప్పి అన్ని రెడీగా పెట్టుకుంది. ఒక్క పొయ్యి కూడా ఖాళీ లేదన్నమాట. నేను అనుకున్నాను చూడండి పొంగుబాలు వచ్చేసి పాలు అలా పొంగుతుంటే ఆమె చూడలేదు, మర్చిపోయింది. నేను అరిసి చెప్పాను అనమాట పొంగిపోతాను మరి పొంగితేనే కదా మంచిది అంటారు. పొంగనిచ్చేసింది ఆవిడ మొత్తం. మేమైతే మా అమ్మని అయితే ఆడుంచేసి నేను పొంగలు పొంగిందాక కూడా లేదనమాట. గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. ఎట్టయినా ఫ్రెండ్స్ కలిస్తే అంతే కదా, వీళ్ళని కూడా పట్టించుకోం, తిరునాళ్ళు తిరిగేద్దాం పదా అని చెప్పి దాన్ని తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఫస్ట్ టైం నేనైతే దాంతో దర్శనానికి వెళ్ళాను అనమాట తిరునాళ్ళకి. ఎప్పుడు కూడా ఎక్కువ జనం ఉంటారని చెప్పి నేను వెళ్ళేదాన్ని కదా దర్శనానికి. శిల్పా పుణ్యం అంటే నేనైతే దర్శనం చేసేసుకున్నా దేవుణ్ణి. చాలా తక్కువ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. గుడిలో అయితే అలంకరణ అయితే చాలా బాగా చేశారనమాట. పూలతో చూడండి ఎంత బాగుంది కదా అలంకరణ. అట్లాగే దేవుడి దగ్గర కూడా బాగా చేశారు. ధ్వజస్తంభానికి కానీ లోపల వెళ్తున్న కొద్దీ మనకి చాలా బాగుంది అనమాట. చూడండి నేను డెకరేషన్ మొత్తం తీసాను బయట. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ప్రసాదాలు కూడా పెడుతున్నాను అనమాట. ఈ ప్రసాదాలు పెట్టేది మా ఫ్రెండే అనమాట. దారిలో వెళ్ళకోకుండానే నాకు మధ్యలో కనిపించింది. ఎప్పుడో కలుస్తాం కదా మాట్లాడిచ్చామన్నమాట. వాళ్ళ అమ్మాయి అంట. మా అమ్మాయిని కూడా ఒకసారి వీడియో తీవే అని చెప్తే నేనైతే హాయ్ చెప్పమంటున్నాను. చాలా క్యూట్ గా ఉంది. తను కూడా చిన్నప్పుడు అలాగే సేమ్ వాళ్ళ మమ్మీ లాగే ఉంది. ఇంకా మేము గుళ్ళోకి కూడా వెళ్ళలేదనమాట. స్టార్టింగ్ లో తను కనిపించింది అని చెప్పి మాట్లాడాను అనమాట. లోపలికి వెళ్లే కొద్దీ చాలా డెకరేషన్ అయితే చేశారు. చూడండి ధ్వజస్తంభం కూడా చూడండి బయట నుంచి ఎంత బాగుందో చూసా. మొత్తం కూడా పచ్చి పూలతోనే అలంకరణ చేశారు. చాలా బాగుంది అనమాట. ఈ పూలు చూసారు ఎక్కడి నుంచి తెప్పించారో కానీ మణి అక్క, శిల్ప వాళ్ళ అక్క అనమాట, మా కోసం వెయిట్ చేస్తుంది. మేము తిరునాళ్ళు వచ్చామని చెప్పేసరికి మా కోసం ఎదురు చూస్తూ ఉంది. ముగ్గురం కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం. దారిలో చుట్టాలు అందరూ కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళని పలకరించుకుంటా మాట్లాడించుకుంటా తిరిగామన్నమాట. పైన చూడండి డెకరేషన్ అంతా కూడా పూలతో కాకుండా ఒక క్లాతులతో అయితే చేశారు. భలే డిఫరెంట్గా ఉందన్నమాట. దాన్ని తీయమని చెప్పాను శిల్పని. చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా. గుళ్ళోకి వెళ్ళామో లేదో అసలు ఎంత మంది కనిపించారంటే తెలిసిన వాళ్ళు, అంటే చిన్నప్పుడు ఎప్పుడో క్లాస్మేట్స్, స్కూల్లో అక్కలు, సీనియర్స్, జూనియర్స్ అందరూ ఉంటారు కదా. లైలా బాగున్నావా అని అడుగుతున్నారు అనమాట. అందరూ కనిపించారు కానీ మా క్లాస్లో గర్ల్స్ ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. అమ్మ ఈ వీడియో చూసినట్టయితే నాకు ఒక కామెంట్ చేయండి అమ్మా, నేను కూడా తిరునాళ్ళకి వచ్చానని చెప్పి.
పొంగల్ చేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వీళ్ళంతా మా వదిన, మా అత్త, వీళ్ళతో చాలాసేపు అయితే గడిపాను. చాలా సరదాగా నవ్వుకుంటా ఉన్నాము. మా కోడల పిల్ల అయితే అసలు నవ్విస్తుంది మమ్మల్ని బాగా. అదైతే వీడియో తీశాను. ఒక లైక్ అయితే చేయండి నా వీడియోకి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి.